శ్రీ సాయి సచ్చరిత 14వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ సాయినాథ, సత్పురు శ్రేష్ఠ, జయ జయ దయాళు గుణగంభీర, జయ నిర్వికార పరాత్పర, జయ జయ అనంత నిరవధ్య. భక్తులపైనున్న దయతో వారికి తెలియకుండానే మీరు వారిపై దృష్టి నుంచి అనేక మిషలతో వారికి మీ సాన్నిధ్యాన్ని కలుగచేసి వారి కష్టాలను చేస్తారు. దీనులను ఉద్ధరించడానికి, భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను హతమార్చటానికి ఇది ఒక లీలావతారం. మీ వద్దకు సద్భావంతో వచ్చిన వారు ఆత్మస్వరూపం యొక్క ఆనంద రసాన్ని పానం చేశారు. వారి అంతరంగం ఆనందంతో నిండిపోయి ప్రేమ సుఖంలో ఊగిపోయారు. ఇటువంటి సకల సుగుణ శోభితులైన సాయి సమర్థుని చరణాలపై హీనుణ్ణి దీనుణ్ణి నేను అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టగా చలిజ్వరం తొలగి పోయిన కథ అయింది. దుర్భరమైన కలరా వ్యాధి బాబా చూపుడు వ్రేలుతో బెదిరించి జావ త్రాగించగా తొలగటం, వేయించిన వేరుశనగ పప్పు తినిపించగా విరోచనాలు మాయమైపోవటం, మరియు ఒకరి కడుపుశూల, మరొకరి కర్ణవ్యాధి, ఇంకొకరి బలీయమైన క్షయరోగం సాయి దర్శనంతోనే నశించిపోవటం విన్నాం. శ్రీ సాయి దయతో భీమాజీ సుఖ సంపన్నంగా సాయి యందు సంపూర్ణ కృతజ్ఞతతో సాయి చరణాలకు పూర్తిగా శరణుజొచ్చాడు. ఇప్పుడు అద్వితీయమైన అపూర్వ చమత్కార కథలు శ్రోతలు అత్యంత ఆదరంతో వినడానికి కుతూహలంగా ఉన్నారని సాదరంగా వినిపిస్తున్నాను. శ్రోతలు సావధానులై ఉండకపోతే వక్తకు కథ ఎలా స్ఫురిస్తుంది, కథనం ఉత్కృష్టంగా ఎలా ఉంటుంది, కథ ఎలా రసవంతమవుతుంది, వక్త కథను ఎలా వివరించగలడు? వక్త ఎప్పుడూ శ్రోతల ఆధీనంలో ఉంటాడు. శ్రోతలే అతని ఆధారం. వారి వల్లే రస మాధుర్యం అధికమవుతుంది. ఇది సత్పురుషుల చరిత్ర. అందుకే సహజంగా అన్ని విధాలా మధురం. సత్పురుషుల ఆహార విహారాలు మధురం. సహజంగా పలికే వారి వచనాలు మధురం. ఇది కేవలం వారి జీవిత చరిత్ర కాదు. దయాఘనులైన సాయి మహారాజు భక్తుల కొరకు తమ స్మరణ అనే సాధన చేయించటానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు. ప్రవృత్తి మార్గ విషయాలను చెబుతూనే వారు నివృత్తి మార్గంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా ఇది లౌకికాన్ని పరమార్థాన్ని సాధింపచేసే సత్పురుషుని కథ. అంటే ప్రపంచంలో సుఖంగా ఉంటూనే సావధానంగా మానవ శరీరాన్ని తప్పక సార్థకం చేసుకోవాలి. అనేక జన్మల పుణ్యఫలంగా ఆశించకుండానే జీవుని మానవ శరీరం లభిస్తుంది. శరీరంలో పరమార్థాన్ని తెలుసుకున్నవారు అదృష్టవంతులు. ఈ శరీరాన్ని సార్థకం చేసుకోని వారు భూమికి భారంగా నిరర్ధకంగా జన్మించినట్లు. అటువంటి వారికి పశువు కంటే అధికమైన సుఖం ఏం లభిస్తుంది? ఆహార, నిద్ర, భయ, మైథునాలు వీనికంటే వేరే దేనిని ఎరుగని నరులు కేవలం కొమ్ములు తోకాలేని పశు సమానులు. గొప్పదైన ఈ మానవ జన్మ వల్లనే భగవద్భక్తిని సాధించగలగటం, దీనివలనే 4 ముక్తులు మరియు ఆత్మ సాక్షాత్కారం కూడా ప్రాప్తిస్తాయి. ఈ ప్రపంచం మేఘాలపైన మెరుపు తీగల వలె చంచలమైనది. ఇక్కడ కాల రూప సర్పం కాటేసిన లోకులకు సుఖ ఘడియలు దుర్లభం. తల్లి, తండ్రి, అన్న, చెల్లి, భార్య, భర్త, కొడుకు, కూతురు, పెదతండ్రి, పినతండ్రి వీరంతా నదీ ప్రవాహంలోని కర్రల వలె ఒక చోట కలిసి ఉన్నట్లు ఉంటారు. కర్రలు ఆ క్షణం అలా కనిపించినా అవి అలల తాకిడికి విడిపోయి మరల కలుసుకోవు. అట్లే వీరు కలుసుకోరు. తమ శ్రేయస్సును సాధించుకోలేని జనులు కన్న తల్లిని వ్యర్థంగా కష్టపెట్టిన వారే. సత్పురుషుల చరణాలను ఆశ్రయించకపోతే ఈ జన్మ వ్యర్థం. జీవుని జన్మించిన వెంటనే మృత్యుమార్గంలో పడతాడు. ఇవాళో రేపో ఎల్లుండో ఈ జన్మను నమ్ముకుంటే నరుడు మోసపోయినట్లే. అందువల్ల మరణాన్ని ఎప్పుడూ స్మరణయంచుకోవాలి. శరీరం కాలుని ఆహారం. ఇది ప్రపంచ లక్షణం. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచ వ్యవహారాలలో జాగ్రత్తగా నడుచుకుంటే పరమార్థం అనాయాసంగా లభిస్తుంది. ప్రపంచ వ్యవహారాలలోనూ పురుషార్థాలను సాధించుకోవడంలోనూ సోమరితనం, ఉదాసీనత పనికిరావు. సాయి కథను ప్రేమతో వింటే శుభం కలుగుతుంది. మరియు సాయి చరణాలయందు భక్తి అభివృద్ధి అయి సుఖాల నిధి లభిస్తుంది. సాయి యందు సంపూర్ణ ప్రేమ ఉన్నవారికి ఈ కథల సముదాయం సాయి చరణ కమలాలను అనుక్షణము గుర్తుకు
తెస్తుంది. మరియు మాటలతో వర్ణించలేని వారి మహిమను మాటలతో వివరిస్తుంది. ఇంద్రియాలకు అందని వారిని ఇంద్రియాలతో సేవించేలా చేస్తుంది. ఈ కథామృతాన్ని ఎంత పానం చేసినా సంపూర్ణ తృప్తి లభించదు. సత్పురుషుల లీలలు అతర్క్యం, అంతులేనివి. వారి మహిమలు అనిర్వచనీయం. వానిని మాటలలో సంపూర్ణంగా చెప్పగల సమర్థులెవరు? ఈ కథలో నిత్యం చెవులలో పడుతుంటే సాయి ఎల్లప్పుడూ కళ్ళలో మనసులో మెదులుతూ ఉంటారు. పగలు రాత్రి మన స్మరణలో, చింతనలో, ధ్యానంలో ఉంటారు. జాగ్రత్త అవస్థలో, స్వప్నంలో, కూర్చున్నా, లేచినా, పడుకుంటున్నా, భోజనం చేస్తూ ఉన్నా, జనుల మధ్య సంచరిస్తూ ఉన్నా, వనాలలోకి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా వారు ఎల్లప్పుడూ మన వెంటే ఉండి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా నిధిధ్యాసలను చేస్తే మనసు ఉన్మని స్థితిని పొందుతుంది. అలా అనుదినం జరుగుతూ ఉంటే చిత్తం చైతన్యమయమవుతుంది. ఇక తరువాతి కథా సంగతి గత అధ్యాయంలో చివర చెప్పిన దానిని మొదలు పెడతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. భక్తిభావమనే పూరి హల్వా తినగలిగినంత ఎంతైనా తినవచ్చు. గొంతు వరకు సేవించినా ఎన్నడూ పూర్తిగా తృప్తి కలగదు. ఇప్పుడు మరో కథ శ్రోతలు శ్రద్ధగా వింటే సత్పురుషుల దర్శనంతో మనసు దృఢమై జన్మ సార్థకమవుతుంది. బాబా పైకి కనిపించేలా ఏమీ చేసేవారు కాదు. తమ స్థానం విడిచి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అయినా కూర్చున్న చోటే సర్వం తెలుసుకున్నట్లుగా అందరికీ అనుభవాన్ని కలిగింపచేసేవారు. మన శరీరం ఉన్న సత్ తత్వమే అఖిల బ్రహ్మాండంలోనూ ఉన్నది. శరీరం పైని భ్రాంతి మరిచిపోయి ఎప్పుడూ అభేదాన్ని అవలోకించాలి. ఈ సత్తత్వాన్ని శరణుజొచ్చిన వారికి అందరూ ఒక్కటే అన్న ఏకత్వ భావం ఉంటుంది. శరీరంలోనే ఉన్నది ఈ సత్యమనేటువంటి సత్ తత్వము. అలా కాక అనేకత్వ భావముంటే జనన మరణ పరంపర తప్పదు. అంటే నువ్వు నేను అనే భేదభావాలు ఉన్నంత కాలము కూడా మరల పుట్టి మరల చచ్చి ఈ జన్మలు మరల కొనసాగుతూనే ఉంటాయి. అంటే భేదభావం ఉన్నంత వరకు, నీది నాది, నువ్వు వేరు నేను వేరు అని ఉన్నంత వరకు కూడా అని. ఈ అనేకత్వ భావాన్ని కలిగించే బుద్ధి అజ్ఞానమే అని త్రిశుద్ధిగా తెలుసుకోవాలి. గురువు సాంగత్యంలో చిత్తశుద్ధి కలిగి ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. అజ్ఞాన నివృత్తియే ఏకత్వ ప్రాప్తి. అజ్ఞానం తొలగిపోతే అంతా ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. భేదబుద్ధి అంతఃకరణంలో అణుమాత్రం ఉన్న ఏకత్వ భావం ఎట్లా ఉంటుంది? ఆ బ్రహ్మాది స్థావరాలలో వివిధ ఉపాధులలో ఓత ప్రోతమై ఉన్న బ్రహ్మతత్వం అవివేకులకు బ్రహ్మవలే అగుపించదు. సకల విజ్ఞాన ఘనస్వభావం కలిగి ప్రపంచ వ్యవహారాలలో నిరాసక్తత ఉండి నామరూపాల అతీతంగా ఉన్నవారే నిరవయవ బ్రహ్మ. ఉపాధి భేదాల వలన అజ్ఞానం, మోహాది సంభ్రమల కారణంగా భిన్నత్వానికి అలవాటు పడ్డ చిత్తానికి ఏకత్వ జ్ఞాన బోధతో స్వస్థత చేకూరుతుంది. నేను వేరు, జనం వేరు కాదు, విభిన్నంగా ఏదీ లేదు, అంతటా ఒకటే తత్వం వ్యాపించి ఉంది. కానీ వేరుగా మారేది ఏదీ లేదు. వివిధ నామరూపాలతో కార్యకలాపాలు చేసేవన్నీ ఉపాధులే అని తెలుసుకొని భేదబుద్ధిని త్యజించడం, అదే బ్రహ్మ అవటం. జగమంతటా దశ దిశలా నేనే వ్యాపించి ఉన్నాను, నేను లేని చోటంటూ లేదు, నాకంటే అన్యులెవరు లేరు అన్న ఇదే భావాన్ని దృఢపరచుకుని మాయా బ్రహ్మను తొలగించుకోవాలి. నాకంటే వేరు వస్తువేది లేదు అని తెలుసుకుని మనసును ఆత్మయందు స్థిరపరచాలి. భేదభావం అసలు ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకు సంశయం కలగటం సహజం. జీవుడు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుసుకొనబడేటువంటిది. ఏ ఉపాయంతో ఈ భేదభావం తొలగిపోతుంది? అణుమాత్రం భేదబుద్ధి ఉన్న ఏకత్వభావం నశించిపోయి జనన మరణాలకు కారణమైన అనేకత్వాన్ని కలిగిస్తుంది. అజ్ఞానాంధకార దృష్టి తొలగిపోతే నానా రకాలుగా ఉన్న సకల సృష్టిలోంచి పోయి ఒక్క ఆత్మ స్వరూపమే దృష్టియందు ఉంటుంది. శుద్ధోదకంలో శుద్ధోదకం పోస్తే అంతా ఒక్కటిగా కలిసిపోయి రెండూ ఒకే విధంగా కనిపిస్తాయి. భేదభావమేమీ మిగలదు. కర్రలు ఆకారంలో వేరువేరుగా ఉన్న అగ్నిలో కాలాక ఆకారాన్ని కోల్పోయి అగ్నిస్వరూపంలో కలిసిపోతాయి. అలాగే ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో ప్రసాదించవలసిన అవసరం లేదు. ఆత్మ ఎప్పుడూ ఏ రూపం లేకుండా సర్వ ప్రాణులలో పరిపూర్ణంగా ఉంటుంది. అంటే యూనివర్సల్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. మిథ్యారూపం కారణంగా మనసు ఎప్పుడూ భ్రమలకు లోనై
జనన మరణ దుఃఖాలను అనుభవిస్తూ జీవులు ఎల్లప్పుడూ అశాంతంగా ఉంటారు. నామరూపాది ఉపాధులను త్యజించి విశుద్ధమైన విజ్ఞానాన్ని సాధించిన సిద్ధులను మాయాబాధ పెట్టదు. వారు సదా ఆత్మానందంలో లీనమై ఉంటారు. ఇటువంటి స్థితికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. వారి దర్శన భాగ్యాన్ని పొందినవారు ధన్యులు. నీటిలో కనిపిస్తున్న చంద్రుడు నీటికి అతీతంగా ఉన్నట్లు సత్పురుషులు భక్తులతో పరివేష్టితులై ఉండి కూడా వాస్తవానికి వారికి అలిప్తంగా ఉంటారు. వారి చుట్టూ భక్తులున్న వారికి ఎవరియందు మోహ మమకారాలు ఉండవు. వారి చిత్తవృత్తి ఆత్మస్వరూపంలో ఉంటుంది కనుక వారు దృశ్యాలను విముఖంగా ఉంటారు. భగవంతుడు ఇటువంటి మహా సత్పురుషుల ఆధీనంలో ఉంటాడు. వారికి సిద్ధించనిది ఏదీ లేదు, వారు ఎరుగనిది ఏదీ లేదు. జగత్తులో ఉపదేశాలు ఇచ్చే గురువులు, పుచ్చుకునే శిష్యులు అసంఖ్యాకంగా ఉంటారు. కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను ప్రసాదించేవారు అరుదు. ఈ వర్ణనను చాలించి ఇక ముఖ్య కథలోకి వద్దాము. శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ, విని లాభాన్ని పొందండి. మొఘల సామ్రాజ్యంలో నాందేడ్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఒక పార్సీ వ్యాపారి ఉండేవాడు. గొప్ప ధార్మికుడు. పేరు రతన్జీ. లోకులు అతనిని ప్రేమించేవారు. అతనికి గుర్రాలు, బళ్ళు, పొలాలు మొదలగు ధన సంపదలు సమృద్ధిగా ఉండేవి. అతని ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉండేవి. ఎవరూ నిరాశతో మరలిపోయేవారు కాదు. ఇలా అతడు పైకి అహోరాత్రులు ఆనంద సాగరంలో మునిగి ఉన్నట్లున్నా అతని మనసులో దుర్భరమైన చింత ఎల్లప్పుడూ ఆవరించి ఉండేది. ఎవరికైనా సంపూర్ణ సౌఖ్యం ఉండదు. ఇది ఈశ్వరుని లీలా విధానం. ఒకరికి ఒక చింత, మరొకరికి మరో చింత, ఏదో ఒకటి అంటిపెట్టుకుని ఉండనే ఉంటుంది. కొందరు నేను గొప్పవాణ్ణి, మహా ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకుంటూ వ్యతిరేకంగా నడుచుకుంటూ గర్విస్తారు. అని ఏ లోపము లేని వారికి దృష్టిదోషం తగులుతుందేమోనని పరమేశ్వరుడు స్వయంగా తన చేతులతో దిష్టి చొక్క పెట్టారా అన్నట్లు అనిపిస్తుంది. ధన కనక సంపద గల రతన్జీ వచ్చిపోయే వారికి అన్నం పెట్టేవాడు. దీనుల దైన్యాన్ని తొలగించేవాడు. ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. ఈ విధంగా ప్రపంచ దృష్టిలో ఆ సేటు సుఖంగానే ఉన్నాడు. కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏపాటివి? అతనికి ఒకరి తరువాత ఒకరు 12 మంది ఆడపిల్లలు కలిగారు. కానీ అతనికి సుఖమెక్కడిది? అతనికి మనసు శాంతి ఎక్కడిది? ప్రేమ లేని వారి కీర్తన, తాళస్వరం లేని గానం, యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణుడు శోభించగలరా? సకల కళా ప్రవీణుడై ఉండి విచక్షణా జ్ఞానం లేనివారు, ఆచార సంపన్నుడై ఉండి భూత దయాహీనులైతే శోభిస్తారా? నొసట గోపీచందనం తిలకం దిద్ది కంఠంలో తులసిమాలను అలంకరించుకుని సత్పురుషులను అవహేళన చేసేవారు శోభించగలరా? అనుతాపం లేని తీర్థయాత్రలు, కంఠాభరణం లేని అలంకరణ, పుత్రుడు లేని గృహస్థుని గృహం శోభిస్తాయా? నారాయణుడు ఒక్కనిడైన సుపుత్రుని ప్రసాదించడా అని రతన్జీకి అనుదినం చింతలోనే జీవించేవాడు. మనసు నిశ్చింతగా ఉండేది కాదు. ఆ కారణంగా సేటు ఎప్పుడూ తనలో దుఃఖిస్తూనే ఉండేవాడు. అతనికి అన్నపానీయాలు రుచించేవి కావు. రాత్రింబవళ్ళు దుఃఖంతో చింతామగ్నుడై ఉండేవాడు. దేవా, నా ఈ కళంకాన్ని కడిగేసి నన్ను నిష్కళంకుణ్ణి చేయి. నా వంశాన్ని ఒక ఆధారమైన పుత్రుని ఇచ్చి నా గౌరవాన్ని కాపాడు ప్రభూ అని ప్రార్థించేవాడు. అతనికి దాసగణుని యందు గొప్ప నమ్మకం. అతనితో తన మనసులోని కోరికను, బాధను మొరపెట్టుకున్నాడు. షిరిడీకి వెళితే నీ మనోభీష్టం నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు నమస్కరించి నీ మనసులోని కోరికను వారికి మనవి చేయి. వారు నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది. బాబా యొక్క లీల అతర్క్యం. వారికి అనన్య శరణుజొచ్చితే ధన్యుడవవుతావు అని దాసగణు చెప్పాడు. ఈ సలహా రతన్జీకి నచ్చింది. కొన్ని రోజులు గడిచాక మనసున నిశ్చయించుకుని షిరిడీ వెళ్ళాడు. మసీదులో బాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. పుణ్యరాశి అయిన ఆ మహారాజును చూసి అతని ప్రేమ ఉప్పొంగింది. పూల బుట్టను విప్పి పూలమాలను తీసి ప్రేమతో బాబా కంఠంలో వేసి వారి చరణాల వద్ద ఫలాలను సమర్పించాడు. రతన్జీ అత్యంత ఆదరంగా, వినయంగా బాబా వద్ద కూర్చొని ప్రార్థన చేశాడు. దానిని వినండి. ప్రజలు మహాకష్టాలలో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని, మీ చరణాల వద్దకు వస్తారు అన్న విషయాన్ని విన్నాను. నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాను. మహారాజా, నన్ను నిరాశతో త్రిప్పి పంపకండి అని మీ పాదాల వద్ద విన్నవించుకుంటున్నాను అని అన్నాడు. బాబా అతనితో వస్తాననుకుంటూ ఇవాళ వచ్చావు. నాకేం దక్షిణనిస్తావో ఇవ్వు, నీవు కృతార్థుడు అవుతావు అని అన్నారు.
ఎవరైనా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు వందనం చేస్తే వచ్చిన వారు హిందువు కానీ ముసల్మాను లేదా పార్సీ కానీ బాబా వారిని దక్షిణ అడిగేవారు. అదైనా కొంచెమా, 1, 2 లేదా 5 రూపాయలు లేదా తమ ఇష్టానుసారం 100, 1000, 1,00,000, కోటి ఇచ్చిన తరువాత ఇంకా తమ్మని అనేవారు. అయిపోయినాయి అంటే అప్పు తీసుకునిరా అనేవారు. ఎప్పుడూ అప్పు కూడా ఎక్కడా దొరకనప్పుడు అడగటం మానేసేవారు. భక్తులతో నువ్వేం చింతపడకు, నీకు బోలెడన్ని రూపాయలనిస్తాను, నా వద్ద నిశ్చింతగా కూర్చో. దునియా మే కిసీకా కోయి హై ఔర్ కిసీకా కోయి హై, అప్నా తో యహా కోయి నహీ హై, అప్నా అల్లాహే అల్లాహ్ హై. ప్రపంచంలో ఒకరికి మరొకరున్నారు, నాకైతే ఇక్కడ ఎవరూ లేరు. నాకు అల్లాయే అల్లా. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు. అట్టివారు నాకు ఇక్కడ ఇస్తే నేను వారికి 100 ఇస్తాను. గొప్ప లక్షాధికారిని సైతం దక్షిణను అడగటానికి పేదవాని ఇంటికి వెళ్ళమని సాయి మహారాజ్ ఆజ్ఞను ఇచ్చేవారు. గొప్ప భాగ్యవంతుడైనా, బికారి అయినా, పేదవాడైనా, బలహీనుడైనా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సాయి తలచేవారు కాదు. గొప్ప శ్రీమంతుడినైనా సరే వారి ఆజ్ఞను శిరసావహించి వారి కొరకు నిరభిమానంగా పేదల వారింటికి వెళ్ళి యాచించవలసినదే. సారాంశం, బాబా దక్షిణ అనే మిషతో నిరహంభావంతో నమ్రతగా ప్రవర్తించమని భక్తులకు బోధించేవాడు. సాధువులకు ధనమెందుకు అని ఎవరికైనా సంశయం కలగవచ్చు, కానీ బాగా ఆలోచిస్తే మనసులో సందేహం తీరిపోతుంది. సాయిబాబా ఏ కోరికలు లేనివారు కదా, మరి వారికి దక్షిణ అంటే డబ్బుతో ఏం పని? భక్తులను డబ్బు అడుక్కునేవారు నిష్కాములు ఎలా అవుతారు? రాగి నాణాన్ని, బంగారు నాణాన్ని ఒకేలా చూచేవారు చేయి చాచటం ఎందుకు? కడుపు నింపుకోవడానికి భిక్ష చేసేవారికి, వైరాగ్య దీక్ష బూనిన విరక్తునికి, నిరపేక్షునికి డబ్బుపై అపేక్ష ఎందుకు? అష్టసిద్ధులు చేతులు జోడించి ఎల్లప్పుడూ ఎవరి ద్వారం వద్ద కూర్చొని ఉంటాయో, నవనిధులు ఎవరి ఆజ్ఞను పాటిస్తాయో అట్టివారికి డబ్బులు అడుక్కోవటమా? ఐహిక సుఖాలను తన్నేసిన ఆముష్మికాలపై వైపు అసలు చూడని సమదర్శికి, విరాగికి ధనమెందుకు? ఉత్తమమైన సాధు సజ్జనులు, సత్పురుషులు, భక్తి పరాయణులు భక్తుల శ్రేయస్సు కోసం జీవిస్తారు. వారికి ధనమెందుకు? సాధువు దక్షిణ ఏమవసరం? వారు ఎవరి కొరకు లేకుండా ఉండాలి కదా. ఫకీరులా ఉన్న లోభం వదలలేదు. నిత్యం డబ్బును ఆరాధించటమా? ప్రథమ దర్శనంలో దక్షిణను పుచ్చుకుని పునర్దర్శనంలో మరల దక్షిణను అడుగుతారు. చివర సెలవు తీసుకునేటప్పుడు దక్షిణను తెమ్మంటారు. మాటి మాటికి ఇదేమిటి? మొదట పానీయం, ఉత్తరాపోసనం, తర్వాత హస్త ముఖ ప్రక్షాళనం, కరోద్వర్తన, తాంబూల దానం, ఇవన్నీ అయ్యాకే కదా దక్షిణ. కానీ బాబా యొక్క క్రమం విచిత్రం. చందన విలేపనంతో పుష్ప అక్షలతో అలంకరించేటప్పుడు దక్షిణ నిమ్మని కోరేవారు. ఆరంభంలోనే అంటే పూజ అర్చనలకు ముందే దక్షిణను అడిగేవారు. ఓం తత్ బ్రహ్మార్పణమస్తు అని వెంటనే అనాలి. ఇలా ఎందుకు అన్న సందేహం తీరటానికి ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. కాస్త సావధానులై ఉంటే సంశయ నివృత్తి అవుతుంది. ధర్మ కర్మలను చేయాలనే ఆశయంతో ధనాన్ని కూడబెట్టాలి. కానీ చాలా ధనం వ్యర్థమైన కోరికల కోసం, విషయ సుఖాల కోసం వెచ్చింపబడుతుంది. ధనం ద్వారా ధర్మకార్యాలు జరగాలి. ఆ ధర్మం ద్వారా జ్ఞానం కలగాలి. ధర్మం స్వార్థం కొరకు చేసినా పరమార్థ మార్గంలో పడి మనసుకు శాంతి లభిస్తుంది. మొదట చాలా కాలం వరకు బాబా ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. కాలిపోయిన అగ్గి పుల్లలను సేకరించి జేబులో నింపుకునేవారు. భక్తులనైనా కాకపోయినా ఎవరిని ఏమీ అడిగేవారు కాదు. ఎవరైనా దమ్మిడి దగ్గాని ఇస్తే దానితో పొగాకు లేదా నూనె తెప్పించుకునేవారు. వారికి పొగాకు ఇష్టం. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు. ఆ చిలుంగొట్టం యొక్క సేవ కూడా అపారం. చాలా వరకు అది పొగ లేకుండా ఉండేది కాదు. సత్పురుషుల దర్శనానికి దక్షిణ లేకుండా రక్త హస్తాలతో ఎలా వెళ్ళాలి ఎవరికైనా అనిపిస్తుందని అందువలన బాబా దక్షిణను తీసుకునేవారు. దమ్మిడిని ఇస్తే దానిని జేబులో వేసుకునేవారు. ఎవరైనా 2 పైసల నాణాన్ని ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఇలా చాలా కాలం గడిచింది. తర్వాత కొంతకాలానికి సాయిబాబా మహత్యం పెరిగింది. భక్తులు గుంపులుగా రాసాగారు. పద్ధతి ప్రకారం పూజలు జరిగేవి. సువర్ణ పుష్ప
అంటే దక్షిణ లేకుండా పూజ పూర్తి కాదు. ఈ పూజా విధానం పూజ చేసేవారికి తెలుసు. రాజాభిషేకంతోనూ పాద పూజతోనూ పూజ చేసేవారు కానుకలు తెస్తారు కదా, అట్లే గురు పూజలో కూడా దక్షిణను సమర్పిస్తారు. దక్షిణను ఇచ్చేవారు ఉన్నత స్థితిని పొందుతారు. సువర్ణ దానం చేసిన వారు పరిశుద్ధ చిత్తులై జ్ఞానులవుతారని వేద మంత్రాలలో చెప్పబడి ఉంది. చందన ప్రదానం వలన సౌమాంగళ్యం, అక్షతలను అర్పిస్తే ఆయుర్వర్ధనం, పుష్పాలు తాంబూలాన్ని అర్పిస్తే ఐశ్వర్యం, దక్షిణను సమర్పిస్తే ధన సమృద్ధి. పూజా ద్రవ్యాలలో గంధ, అక్షతలు, పూలు, తాంబూలం ముఖ్యమైనట్లే సువర్ణ పుష్పం అంటే దక్షిణ కూడా అవసరం. దక్షిణతో బహుధన ప్రాప్తి. దేవతల పూజలలో దక్షిణ అవసరమైనట్లే వ్రతాల ఉద్యాపనలో వాయన దానములందు బంగారాన్ని అర్పించటం ఆచారం. ప్రపంచంలో ఇచ్చిపుచ్చుకునే సకల వ్యవహారాలలో డబ్బు కారణంగానే ప్రజలు తమ ప్రతిష్టకు భంగం వాటిల్లినప్పుడు దానిని తొలగించుకోవటానికి డబ్బు ఖర్చు పెడతారు. గర్భస్థ మొదలగు మంత్రాలను ఉచ్చరిస్తారు. దేవతల పూజలలో అవసరమైన దక్షిణ మరి సత్పురుషుల పూజలో ఎందుకు అవసరం ఉండదు? సత్పురుషులు దర్శనానికి వెళ్ళినప్పుడు తమ తమ జ్ఞానాన్ని బట్టి ఎవరికి తోచిన విధంగా వారు వస్తారు. అందరూ ఒకేలా అనుకోవటం సంభవం కాదు కదా. భక్తిగా భజన చేయాలనే భావం ఒకరికి మనసులో ఉంటే సత్పురుషులను పరీక్షించాలనే కోరిక మరొకరికి ఉంటుంది. మనసులోని విషయాలను చెప్పేవాడే సత్పురుషుడు అని ఒకరు అంటారు. దీర్ఘాయువును ఒకరు వేడుకుంటారు. ఏనుగు, బంగారం, సంపదలను మరొకరు, పుత్రపౌత్రాలను ఎన్నడూ తరగని శక్తిని ఇంకొకరు అడుగుతారు. బాబా యొక్క అగాధ లీల విచిత్రం. వారిని అవహేళన చేయాలని ఎవరైనా వెళితే వారి దుర్బుద్ధి నశించి భస్మమై బాబా చరణ కమలాలపై పడిపోయేవారు. వారికి ఇంటికి భాగ్యం లేకపోతే అనుతాపంతో పశ్చాత్తాపపడి అహంకారం తొలగిపోగా ప్రత్యక్ష అనుభవాన్ని ఎలా పొందగలరు? వారికి ఎంతటి భాగ్యం లేకపోతే, అంటే వారికి అదృష్టం అనేది లేకపోతే ఇటువంటి అనుభవాన్ని ఎలా పొందగలుగుతారు? అంటే అనుతాపం అంటే పశ్చాత్తాపపడి తను చేసిన తప్పు తాను తెలుసుకుని అహంకారాన్ని విడిచిపెట్టి ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు బాబా వద్ద. అంటే దానికి కూడా మనకు అదృష్టం కలిగి ఉండాలి అని. సర్వ సాధారణంగా భక్తులు ప్రాపంచిక విషయాలలో ఆసక్తులై ఉంటారు. దక్షిణ ప్రదానం వలన వీరి చిత్తం పరిశుద్ధమవ్వాలని బాబా సంకల్పం. యజ్ఞేన దానేన తపస ఈ వేదవాక్యంలో ఆత్మజ్ఞానాన్ని పొందాలన్న ఉత్సుకత గలవారికి దక్షిణ ప్రదానం సాధనోపాయమని స్పష్టంగా చెప్పబడింది. భక్తులు స్వార్థులు కానీ పరమార్థులు కానీ తమ మనోభీష్ట ప్రాప్తికి తమ శ్రేయస్సు కోసం గురువులకు దక్షిణను ఇవ్వాలి. ప్రజాపతి తన సంతానమైన దేవతలకు, దైత్యులకు, మానవులకు వారి బ్రహ్మచర్యం ముగిసిన తరువాత ఉపదేశాన్ని కోరినప్పుడు ఇదే చెప్పాడు. అను ఒక అక్షరాన్ని ఉపదేశం చేశాడు. దీనిని వారెలా గ్రహించారో తెలుసుకుని దానిని దృఢపరిచారు. గురు శిష్యుల లీలల విలక్షణమైనది. అంటే దమనం, సంయమనంతో ఉండాలని దేవతలు, దయకలిగి ఉండాలని అసురులు అంటే రాక్షసులు, దానమివ్వాలని మానవులు అర్థం చేసుకున్నారు. దానిని ప్రజాపతి బాగా ఉందని సమర్థించాడు. దేవతలు అన్యులెవరో కాదు, మానవులే కానీ భిన్న స్వభావం కలవారు. ఉత్తమ గుణ సంపద ఉండి సంయమం లేని వారిని దేవతలని అంటారు. దుష్టులు, క్రూరులు, హింసాపరులైన రాక్షసులు మానవులలోనే ఉన్నారు. మానవులను భయంకరమైన లోభం పీడిస్తూ ఉంది. ఇలా మానవులు 3 రకాలుగా ఉంటారు. మానవుల ప్రధానమైన అవగుణం లోభం. కృపాసాగరులైన సాయినాథులు భక్తులకు తమ చేతిని అందించి ఈ లోభమనే గోతిలో నుండి పైకి లాగుతారు. తైత్తరీయ ఉపనిషత్తులో 11వ అనువాకంలో అనేక రకాల దానంలోని పద్ధతులు విధించబడి ఉన్నాయి. వానిలో ముఖ్యమైన వానిని వినండి. దానం ఎప్పుడూ శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇస్తే ఫలితం ఉండదు. రాజాజ్ఞ పట్ల, శాస్త్రాజ్ఞ పట్ల భీతి ఉండాలి. ఏదైనా సరే అణుకువతో సిగ్గుపడుతూ ఇవ్వాలి. వివాహాది శుభ సందర్భాలలో కానుకలను, డబ్బును ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇచ్చి మిత్రధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ప్రాపంచిక వ్యవహారం మనకు బోధిస్తుంది. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా కూడా భక్తులను కారాన్ని అడిగేవారు. దయ కలిగి ఉండండి, దానం చేయండి, సంయమంతో ఉండండి, అత్యంత సుఖాన్ని పొందుతారు. దయ లేకుండా, సంయమం లేకుండా, దానం చేయకుండా ఉండటం, ఈ 3 దోషాలను తొలగించుకోవటానికి గురుదేవులకు భక్తులకు అనే ఏకాక్షర చిన్న ఉపాయాన్ని తెలియజేశారు. కామం, క్రోధం మరియు లోభం ఇవి ఆత్మోన్నతికి అవరోధాలు. వీనిని జయించడం అత్యంత కష్టం కనుక దానికి ఇది సులభోపాయం.
శృతిలో వలనే స్మృతిలో కూడా ఇది చెప్పబడి ఉంది. శృతి అంటే వేదంలో చెప్పబడి ఉంది. స్మృతి అని అంటే వేదం ఏదైతే చెప్పిందో అది ఆచరించి చూపించే విధానాలు అన్నమాట. శృతి స్మృతి అని అంటే ఇది అర్థం అన్నమాట. శ్రోతలకు వివరంగా తెలియటానికి క్రింద వ్రాస్తున్నాను. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః స్తదా లోభో స్థ ఆత్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. భగవద్గీత 16వ అధ్యాయం 21వ శ్లోకం. కామ క్రోధ లోభాలు నరకానికి 3 ద్వారాలు. దీనివల్ల ఆత్మవినాశనం. అందువలన ఈ మూడిటిని త్యజించాలి. పరమ దయాళువైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సును సాధించటానికి వారి కొరకే దక్షిణను అడిగి వారికి త్యాగాన్ని బోధించేవారు. అసలు దక్షిణ యొక్క విశిష్టత ఏమిటి? గురువు యొక్క ఉపదేశాన్ని సాధించటానికి ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిద్ధంగా లేని వారికి పరమార్థము ఎలా సిద్ధిస్తుంది? వాస్తవానికి భక్తుల శ్రేయస్సు కొరకు కాకపోతే బాబాకు దక్షిణను అడిగే అవసరం ఏముంది? వారి జీవితం దక్షిణపై ఆధారపడి లేదు. వారు పొట్ట కోసం భిక్షను అడుక్కునేవారు. దక్షిణ వారి స్వార్థం కోసం కాదు. దక్షిణ ప్రదానం భక్తుల మనసులు పరిశుద్ధం కావాలని వారి ఉద్దేశం. పైన సూచించిన వేద వచనానుసారం దక్షిణ ప్రదానం నెరవేరకుండా పూజ సంపూర్ణం కాదు. ఈ దక్షిణ ప్రసంగాన్ని ఇక చాలిద్దాం. దక్షిణ యొక్క ఉపదేశాన్ని బాగా చర్చించడమైనది. బాబాకు దక్షిణపై అభిలాష లేదు. కేవలం భక్తుల మంచి కొరకే దక్షిణను గ్రహించడం. ఇక తరువాతి కథాభాగాన్ని మనవి చేస్తాను. రతన్జీ యొక్క దక్షిణ ఉదంతాన్ని, సాయి యొక్క విచిత్ర లీలలను వినండి. ఈ అద్భుతమైన కథను శ్రోతలు ఆదరణతో విని అలౌకికమైన సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించండి. సేటును దక్షిణ అడిగినప్పుడు సాయి అతని పూర్వ వృత్తాంతాన్ని తెలియచేసినప్పటి నుండి అది సేటుకు అర్థం కాక అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు 3 రూపాయల 14 అణాలను నాకు ఇచ్చావు, అది నాకు తెలుసు. ఇప్పుడు నా కొరకు తెచ్చిన మిగతా దక్షిణను ఇవ్వు అని అడిగారు. రతన్జీ బాబా యొక్క ప్రథమ దర్శనం అదే. బాబా మాటలు విని ఆ సేటు ఆశ్చర్యచకితుడే గుర్తు తెచ్చుకోసాగాడు. తను మునుపు ఎప్పుడూ షిరిడి రాలేదు, ఎవరితోనూ ఏమీ పంపలేదు. అలాంటప్పుడు సాయిబాబా చెప్పినది ఆశ్చర్యం కాదు. రతన్జీ మనసులో చాలా ఇబ్బంది పడ్డాడు. దక్షిణను ఇచ్చి బాబా పాదాలపై పడ్డాడు. అతనికి బాబా అన్న గూఢమైన మాట అర్థం కాలేదు. ఆ చిక్కు అట్లే ఉండిపోయింది. తను వచ్చిన కారణం బాబాకు మనవి చేసి వారి చరణాలకు మరల సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించుకొని కూర్చున్నాడు. సేటు మనసులో చాలా తృప్తి చెందాడు. బాబా, నా పూర్వజన్మ భాగ్యం ఉదయించి మీ చరణాల దర్శనం లభించింది. నేను దౌర్భాగ్యుణ్ణి, అల్పజ్ఞుణ్ణి, నాకు పూజార్చనలు యజ్ఞాలు తెలియవు. భాగ్యవశాత్తు త్రికాలగ్నులైన మీ దర్శనం లభించింది. మీకు నా చింత తెలుసు, దానిని తొలగించండి దయామయ. నేను మీ అనన్య భక్తుణ్ణి, మీ పాదాలను ఆశ్రయించాను, నన్ను తరిమివేయకండి అని వేడుకున్నాడు. సాయినాథునికి దయగలిగింది. వృధాగా చింతించకు, నీ దురదృష్టం ఇప్పటి నుండి తొలగిపోతుంది అని విభూది ప్రసాదాన్ని చేతిలో పెట్టి తమ కృపాహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి, నీ మనోభీష్టాన్ని అల్లా తీర్చుతాడు అని సేటును ఆశీర్వదించారు. రతన్జీ బాబా ఆజ్ఞను తెలుసుకుని నాందేడుకు మరలివచ్చాడు. దాసగణుని జరిగిన వృత్తాంతాన్నంతా సవిస్తరంగా చెప్పాడు. నా భాగ్యం కొద్దీ బాబా దర్శనమైంది. నా మనసు ఆనందంతో నిండిపోయింది. వారు ప్రసాదాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. వారు ఆశీర్వాదాన్ని పొందాను. అన్నీ సవ్యంగానే జరిగాయి. ఒకటి నాకు అసలు అర్థం కావటం లేదు. సాయి మహారాజు ఏమన్నది నాకు బోధపడలేదు. 3 రూపాయల 14 అణాలు నీవు నాకు ఇచ్చావని తెలుసు. బాబా ఎందుకిలా అన్నారు నాకు స్పష్టంగా చెప్పండి అని దాసగణును అడుగుతున్నాడు ఈ సేటు గారు. నేను మొదటసారిగా షిరిడీ వెళ్ళాను కదా, మరి నేను ఎప్పుడూ వారికి ఈ రూపాయలు అణాలు ఇచ్చాను. దీనిలోని భావం తెలియటం లేదు. దీనిలోని గూఢార్థాన్ని నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. దీనిలోని అర్థం మీకేమైనా బోధపడిందా అని అడిగాడు. ఈ చమత్కారంలోని సారాంశం ఏమిటి? ఏం తోచకుండా ఉంది అని దాసగను ఆలోచించసాగాడు. అతనికి మౌల్వీ సాహెబ్ అని పిలువబడే ఒక అవలియా గుర్తుకు వచ్చాడు. ముసల్మాన్ జాతీయుడైన అతని కార్యకలాపాలు సాధువులను పోలి ఉండేవి. ప్రారబ్ధానుసారం హమాలీ పనిచేస్తూ తన విధులను నిర్వహించేవాడు. ఇక్కడ అతని చరిత్రను సవిస్తరంగా వ్రాయాలంటే ఈ గ్రంథం విషయం మారిపోతుంది. అతని గూర్చి నాందేడులో అందరికీ తెలుసు. రతన్జీ షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాక మౌల్వీ సాహెబ్ అనుకోకుండా అతని ఇంటికి వచ్చాడు. ఆ ఉభయుల మధ్య అమితమైన ప్రేమ ఉండేది. అతనికి ఫలాలను, పుష్పాలను, హారాలను సమర్పించాడు. సేటుకు
ప్రేరణ కలిగి అతనికి పూలమాల ఫలహారాలతో ఒక చిన్న విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు చేసిన ఖర్చు దాసగణుకు గుర్తుకు వచ్చింది. ఆ విందు ఖర్చు చేసిన జాబితాను తెప్పించాడు. ప్రతి పైసాను లెక్కపెట్టి మొత్తం ఖర్చు చూడగా బాబా చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. ₹3.14. అంతకు ఎక్కువ కాదు, తక్కువ కాదు, సరిగ్గా అంతే. ఆ ఖర్చు రసీదును బాబా ఇవ్వటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సాయి మహారాజ్ జ్ఞాన రాశి. మసీదులో కూర్చునే భూత భవిష్యత్ వర్తమానాలను ఎక్కడ ఏ దేశంలో జరిగినా తెలుసుకుంటారు. సర్వ ప్రాణులలో సాయి సమర్థులకు ఏకత్వ భావం ఉంటే తప్ప ఇలా ఇతరుల అనుభవాన్ని చెప్పగలరా? షిరిడి నుండి నాందేడు దూరం, రెండిటి మధ్యన చాలా అంతరం ఉంది, అంటే చాలా దూరం ఉంది ఆ 2 గ్రామాలకి మధ్య అని. ఉభయ సాధువులు ఒకరిని ఒకరు ఎరుగరు. మరి ఈ తంతివార్త సాయికి ఎలా వచ్చింది? సాయి మహారాజు వేరు, మౌల్వీ సాహెబ్ వేరు అన్న భేద బుద్ధి ఆ ఉభయులలోనూ లేదు. మౌల్వీలోని ఆత్మ అందరిలోనూ ఉన్న సర్వాంతరాత్మ. ఇటువంటి ఏకాత్మభావంలోని మర్మాన్ని తెలుసుకున్నవారు ధన్యులు. ఆ ఇద్దరి శరీరాలు పైకి వేరువేరుగా ఉన్నా లోపల ఇద్దరూ ఒకటిగానే ఉన్నారు. వారిని ఇద్దరూ అని చెప్పటం సరికాదు, ఎందుకంటే వారు వేరువేరుగా ఎప్పుడూ లేరు. ఆ ఇద్దరికీ ఒకే జ్ఞానం, ఒకే ప్రాణం, ఒకే అనుసంధానం, సమానంగా ఒకే వృత్తి, ఒకే చైతన్యం. షిరిడీలో నాందేడుల మధ్య చాలా దూరం అయినా ఆ ఇద్దరిలో ఒకే మనసు, ఒక శరీరం అయితే ఒకరు ప్రాణం. అందువలన వారిద్దరి మధ్య తంతివార్త. ఈ సత్పురుషులు ఎటువంటి అద్భుతమైన వారు! సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా తంతి యంత్రంలో ఏ తీగలు లేకుండా వారికి సమస్తం అవగతమవుతుంది, అంటే తెలిసిపోతుంది అని. తర్వాత కొంతకాలానికి దైవానుగ్రహం వలన రతన్జీ భార్య గర్భం ధరించింది. అతని ఆశావృక్షం ఫలించింది. ఒక శుభ సమయాన భార్య ప్రసవించింది. బాబా ఆశీర్వచనం సత్యమై అతనికి పుత్రరత్నం ప్రాప్తించింది. రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలు వర్షాలు లేని చోట అకస్మాత్తుగా పర్జన్యుడు వర్షించినట్లు పుత్ర సంతాన ప్రాప్తితో సేటు పూర్తిగా సంతృప్తి చెందాడు. అలా ఆ వంశవృక్షం ఫలించింది. క్రమక్రమంగా అభివృద్ధి అయి సంతానంతో రతన్జీ సుఖంగా ఉన్నాడు. తమ మనోభీష్టం తీరిన తర్వాత రతన్జీ సాయి దర్శనానికి వెళ్ళి వారి ఆశీర్వాదాలను పొంది సంతుష్టుడయ్యాడు. వసంతంలో మామిడికాయలు బాగా కాసినా అన్ని ఫలాలు కావు. అట్లే 12 సంతానంలో 4 బ్రతికారు. ప్రస్తుతం సుఖంగా ఉన్నారు. ఏం జరిగినా మనసు సంతృప్తి చెందాలని శాంత స్వభావుడైన రతన్జీ కించిత్తైనా విచారించలేదు. ఇక తరువాతి కథాసారం సాయి స్థిర చరణాలలో నిండి ఉన్నారు. ఎవరైనా సరే ఎక్కడైనా స్థిరంగా కూర్చొని కూడా ఈ అనుభవాన్ని పొందవచ్చు. ఠాణా పట్టణంలో నిస్సహాయుడైన చోల్కర్ అను ఒక పేదవాడు ఉండేవాడు. అతని భక్తి భావాన్ని గురువు ప్రసన్నులయ్యారు. అతడు సాయిని మునుపెన్నడూ చూడకుండానే మొక్కుకోగా అతని కోరిక తీరటం, బాబా అతనికి చక్కటి అనుభవాన్ని కలగచేయటం గురించి వినండి. ప్రేమ లేని భజన, అర్థం తెలుసుకోకుండా గ్రంథ పఠనం, భక్తి లేకుండా దేవుని పూజ ఇవన్నీ వ్యర్థం. కుంకుమ తిలకం లేని నొసలు, అనుభవం లేని జ్ఞానం వ్యర్థం. ఇవి పుస్తకాలలో నేర్చిన విద్యతో చెప్పేది కాదు. ఈ విలువలను అనుభవంతో గ్రహించాలి. ఈ సాయి లీలా ప్రబంధం ఎందు నిమిత్తం, దీనితో అనుబంధమేమిటో నేను ఎరుగను. బాబా ఏ ప్రయోజనానికి నాతో దీనిని వ్రాయిస్తున్నారో వారికే తెలుసు. అంతేకాక గ్రంథ రచనకు అర్హత అవసరం. కేవలం నేను వారి సేవకుణ్ణి. వారి అనుమతితోనే ఈ కార్యాన్ని నిర్వర్తిస్తున్నాను. చాతక పక్షుల వలె తృష్ణార్తులైన శ్రోతల దప్పికను తీర్చటానికి స్వానందఘనులైన సాయి సమర్థులు ఈ అగాధమైన కథాపానీయాన్ని వర్షింపచేశారు. ఎవరి శక్తి ప్రభావంతో ఈ వాక్కు, ఈ చరిత్ర వర్ణిస్తోందో వారి చరణ ధూళి కణాలలో నా ఈ శరీరాన్ని దొర్లిస్తాను. ఈ వాక్కును నడిపించేది వారే, నా ద్వారా తమ కథను చెప్పించేది వారే. నా చెంచల చిత్తం వారి పాదాల యందే స్థిరపడుగాక. ఈ శారీరక మరియు వాచిక కార్యముల వలనే అక్షయ సుఖదాయకమైన మానసిక భజన కూడా జరుగుగాక. నేను సాయిబాబా యొక్క విధేయుడనైన పాదసేవకుడను. ఈ చరిత్రను చెప్పించటం సాయియే అయినప్పుడు శ్రోతలు మాత్రం వేరు అని ఎలా చెప్పగలం?
వారు కూడా సాయి కంటే వేరు కాదు. ఇది కేవలం చరిత్రలా కనిపిస్తుంది, కానీ ఈ సకలము సాయి యొక్క లీల. సాయి స్వయంగా ప్రేమతో ఈ లీలలను నిర్వహించారు. సాయిబాబా చరిత్ర అగాధం. బాబా నన్ను నిమిత్త మాతృనిగా చేసి తమ భక్తులకు విచిత్రమైన అనుభవాలను కలగచేసి భక్తులను సంతుష్టపరుస్తారు. ఇది చరిత్ర మాత్రమే కాదు, సుఖాలకు నిలయం, మధురమైన పరమామృతం. భాగ్యమున్నవారు దీనిని భక్తిభావంతో సేవించాలి. విచిత్రమైన గురుకృపా మహిమను మనం భక్తులం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మరియు భక్తులకు శాంతి కలగాలని నేను గ్రంథ రచనకు శ్రమపడ్డాను. ప్రేమతో ఈ చరిత్రను గానం చేస్తే భక్తులకు శ్రవణంలో ఆనందం అధికమవుతుంది. కథను చెప్పటంతో భక్తులకు భక్తి ప్రేమలు పెరుగుతాయి. అహోరాత్రులు శ్రవణం చేస్తే మాయా మోహ బంధనాలు విడిపోతాయి. త్రిపుటి తొలగిపోయి శ్రోతలు సుఖ సంపన్నులవుతారు. హేమాడ్ సాయి చరణాలకు పట్టుకుని అనన్య భావంతో శరణుజొచ్చుతున్నాడు మరియు ఆ చరణాలను క్షణమైనా విడవకుండా అఖండ సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో రతన్జీ సాయి సమాగమము అను 14వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.